హలో గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. టైం అయితే 5:30 అవుతుందండి. 5:30 అయింది, అవుతుంది కాదు 5:30 అయింది. ఇప్పుడే లేచాను అన్నమాట. అవన్నీ వాటర్ పెట్టుకున్నాను. మొహం కూడా కడుక్కోలేదు. ఇక్కడ నుంచి మండే అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈరోజు మండే అండి. క్యారేజ్లు అయితే స్టార్ట్ చేయాలి. స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడైతే క్యారేజ్లు అనేది వంట అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. చూస్తూ ఉండండి. పూజ చేసుకునేక మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. పూజ అయితే అయిపోయిందండి. ఇంక పూజ అయిపోయింది, వంట అయితే సగం అయిపోయింది అనమాట. ఇవ్వండి రైస్ అయితే అయిపోయింది. అలాగే పప్పు అయితే పెట్టాను. పప్పు అయితే ఉడుకుతుంది, తక్కువ ఉడుకుతుంది. అలాగే శనగలు అయితే పప్పుతో ఇలాగా ఫ్రై చేయడానికి అని పెట్టుకున్నాను ఉడకబెట్టి. అందుకే ఇన్ని పనులు అయ్యాయి కాబట్టి వంట అయితే అయిపోయిందని చెప్తున్నాను. ఇంకా జావ కూడా చేసేసానండి. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇదండి మా అబ్బాయి రెడీ అయిపోయి అది చక్కగా టీవీ పెట్టుకొని చూస్తున్నాడు. మా అమ్మాయి లోపల ఉంది, తను కూడా రెడీ అయిపోయింది. ఇంకా బాక్స్లో పప్పు అయిపోతే పోపు పెట్టేసి బాక్సులు పెట్టాడు. కానీ వాళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు వాళ్ళ ఇష్టమైన టిఫిన్ తింటారంటే టిఫిన్ చేస్తాను, లేదంటే రైస్ పెడతాను, లేదంటే జావ అయితే కంపల్సరీ ఇస్తాను. పూజ అయితే అయిపోయింది మంచిగా. ఈరోజు పూలు అయితే మంచిగా దొరికాయి. మార్కెట్కి వెళ్ళదండి, నిన్న సండే మార్కెట్ అవుతుంది, వెళ్ళలేదు. వెళ్ళుంటే మంచిగా చామంతులు అన్నీ తెచ్చుకునేదాన్ని. వారం రోజులు సరిపడా పువ్వులు. పప్పు అయితే అయిపోయిందండి, తాలింపు పెట్టేసాను. పిల్లలైతే కొంచెం జావ తాగారు. ప్లస్ కొంచెం నాన్న టీవీ సౌండ్ తగ్గించువా, కొంచెం జావ తాగారు. అట్లనే ఇవ్వండి పప్పు. కొంచెం పప్పు అన్నం తింటానంటే పెట్టాను అనమాట. పప్పు మెంతాకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. దీంతో కాంబినేషన్ వచ్చి శనగలు ఫ్రై అనమాట. ఇద్దరు తింటున్నారు. జావ అయితే కొంచెం తాగేశారు. ఇప్పుడైతే ఇవ్వండి శనగలు వేపుతున్నాను. అలాగే మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు అంటారు కదండి, అవి మేమైతే మజ్జిగ మిరపకాయలు అంటాం. సైడ్ ఏమంటారు మరి. పోపు పెడుతున్నాను అన్నమాట. అది పోపు అయిపోతే ఇంకా వంట అయిపోయినట్టే. ఇంకా బాక్స్లో అయితే పెట్టుకోవాలి. పిల్లలకి బాక్స్లో పెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడితో ఇంకా నాకు ఖాళీ. లంచ్ బాక్స్లు అయితే రెడీ అయిపోయాయండి. ఇవన్నీ పెట్టేసాడు ఆల్రెడీ. నువ్వు పక్కన నేను చూపించా. లంచ్ బాక్స్లు అయితే అయిపోయినాయి. జల్లు వేసేస్తే ఇంకా అందరూ చలో స్టార్ట్ అయిపోతున్నారు. వెళ్ళిపోతే బాగుంటుంది. మళ్ళీ నాకు కదా ఉండాలి. బాయ్ నాన్న. ఇంకో 8:59. బాయ్ నాన్న. ఓ హడావిడి. ఏమమ్మా, ఏం మర్చిపోయింది? నొప్పి వచ్చిందా? కట్ చేసి పెట్టాడండి మీకు? పెట్టాడా వాడు? ఇచ్చాడు. ఇది అవసరం లేదు కదా. వాడేమో బ్యాడ్ తెచ్చాడు కానీ పెట్టుకోవడమే లేదు. వాడు ఎందుకు తెచ్చింది? ఇంకేటి లేటు, టైం అయ్యే వరకు అలాగా పౌడర్ చూడమ్మా. ఇదంతా పౌడర్. లంచ్ బ్యాగ్ తీస్తాం. అదే స్మెల్ తెలిసిపోతుంది. ఒక్కరోజే చాలు. బాయ్.
బాయ్. కొనుక్కుంటానులే, కొనుక్కుందులే కొత్త షూస్. మేము పాకెట్ మనీ ఇస్తారు కదా, అంతా కొనుక్కో. బాయ్. స్కూల్కి వెళ్ళిపోయారండి, మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చే వరకు ఒక్కదాన్ని అలా ఉండాలి. వెళ్ళిపోయారు. గాలి అయితే చల్లగా, ఎంత చల్లగా అంటే అంత చల్లగా వేస్తుంది, బాగా ఫాస్ట్గా వస్తుంది గాలి. ఇక ఉన్న పనులు అయితే చేసుకోవాలి మనం, తప్పదు కదా మనకి పనులు. బట్టలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇవ్వండి బట్టలు. 2 ట్రిప్పులు అయితే పడతాయి నాకు తెలిసి, 2-3 ట్రిప్పులు అయినా వేయాలి. ఇంకా ఎదుగండి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేయాలి, ఇదంతా క్లీన్ చేయాలి, స్టవ్ మళ్ళీ క్లీన్ చేయాలి. పప్పు పొంగింది, పప్పు పెడితే నేనైతే ఇప్పుడైతే జావ తాగేసి ఏ పైన చేస్తాను. మనకి టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది. 10కి సారీ 8:30 అవుతుందన్నమాట. ఇవ్వండి జావ. ఆ అబ్బాయి అయితే కొంచెం తాగి వదిలేశాడు. దీంతో వచ్చి మజ్జిగ మిరపకాయ చాలా బాగుంటుంది. స్వర్గం కనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే మజ్జిగ పెరిగేసి నిమ్మకాయ వేసి కలుపుతారు, చాలా బాగుంటుంది. తాగని వాళ్ళు కూడా తాగుతానంటారనమాట. అలా కొంచెం కొంచెం తాగేసి ఇప్పుడైతే బట్టలు మిషన్లో వేయాలి. కిచెన్ ముందు క్లీన్ చేసుకుంటాను, తర్వాత బట్టలు అయితే మిషన్లో వేయాలి. ఇవ్వండి కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఈ వాషింగ్ మిషన్లో వేసి కొన్ని ఉతకాల్సినవి ఉన్నాయన్నమాట. ఓకే, బెడ్షీట్లు అన్నీ వేస్తాను అన్నమాట ఈరోజు. బెడ్షీట్లు చాలా రోజుల నుంచి వెయ్యలేదు. ఏదో మబ్బుగా ఉందండి, 3 రోజుల నుంచి మబ్బుగా ఉంది. చున్నీలన్నీ చేత్తో తడిపితే బెటర్ నాకు తెలిసి. చున్నీలన్నీ చేత్తోనే తడుపుతాను, నాకు కూర్చొని పోతే బెటర్. అటు ఇటు కాకన్నా కూర్చోన్నా అనుకోండి, ఏదైనా పట్టేసిందని కదా ప్రాబ్లం. ఒక ట్రిప్ వేసాక ఆరబెట్టాక ఇంకో ట్రిప్ వేస్తే అయ్యే కొంచెం అప్పటికి ఆరిపోతాయి అన్నమాట. ఎందుకంటే వాతావరణం మబ్బుగా ఉంది 3-4 డేస్ నుంచి. నిన్న ఈ టైంకి అయితే మేము యాదగిరిగుట్ట వెళ్ళొచ్చామండి. చాలా నిన్నైతే మంచిగా హ్యాపీగా మా పిల్లలతో, మా హస్బెండ్, నేను స్పెండ్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. గుడి దగ్గర ఓపిక్గా వాళ్ళంతటా వాళ్ళే మెట్లు ఎక్కుదాం పదమ్మా అన్నారనమాట. నీడ పడుతుంది. అబ్బా, వాళ్ళంతటా వాళ్ళే అన్నప్పుడు ఇంకా మనం ఎట్లా, ఇంకా కాలు నొప్పులు అది ఇది అనుకొని, అసలు పిల్లలే అనాలి అసలు కాలు నొప్పులని మేము ఎక్కము అని. కానీ వాళ్ళే ఎక్కుదాం పదమ్మా అన్నారు. సరే పదండి మీరు అన్నాక మేము ఎందుకు వద్దంటాము అనేసి మేము కూడా మెట్ల మీద నుంచి వెళ్ళామన్నమాట. చాలా సరదాగా అయిపోయింది దర్శనం. పైనుంచి కిందకి ఎక్కడం, కింద నుంచి పైకి ఎక్కడం వేసాను. కొన్ని నెయ్యిగా కూడా ఇంకా ఇన్ని ఉన్నాయండి బెడ్షీట్లు, చున్నీలు. ఇంకెక్కడ ఉన్నాయి, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. పడిపోయింది, లిక్విడ్ ఎక్కువ పడిపోయింది. ఎక్కువ ఏం కాదు, టైమర్ ఎక్కువ పెడతాను, 1.5 hour పెడతాను అన్నమాట. అందుకే ఇంకా
ముందు బట్టల పని అయిపోతే కొన్ని రీల్స్ చేసుకుంటా, ఇటు బట్టలు అవుతూ ఉంటే అటు రీల్స్ చేసుకుంటూ ఉంటా. నాకు కూడా టైంపాస్ అవుతుంది అన్నమాట. అందుకు ఇది అవుటింగ్ పైప్. ఇంకా దీని పని ఇది అవుతూనే ఉంటుంది అన్నమాట. మాకైతే కిచెన్లోనేనండి వాషింగ్ మిషన్. ఎందుకంటే మాకు టూ వాష్రూమ్స్ ఇచ్చారు, కానీ మేము ఒకటే వాష్రూమ్ వాడతాం. ఎందుకంటే క్లీనింగ్ చేయాలన్నమాట, మళ్ళీ ఆ 2 వాష్రూమ్లు వాడామంటే. అందుకని ఒకటే వాష్రూమ్ వాడతాం. ఈ బట్టలు అయితే కొన్ని చేతితో తడపాల్సినవి, కొన్ని ఇంకో రౌండ్ వేయాల్సినవి ఉన్నాయన్నమాట. బెడ్షీట్లు అవన్నీ ఒక రౌండ్ వేస్తాను. చేత్తో తడపాల్సిన వరకు చేత్తో తడుపుతాను. ఎందుకంటే కొన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి, పాపవి, నావి, అతనివి. నిన్న గుడికి వెళ్ళి వచ్చినాయి. డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి మీషోలోని. ఇదండి, ఇది మీషోలో ఆర్డర్ పెట్టింది. డ్రెస్ అయితే బాగుంది. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి వచ్చిందనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయటం అంటే కాటన్ డ్రెస్ అనుకొని నేను పెట్టాను, ఆర్డర్ పెట్టాను. కానీ ఇది ప్యూర్ కాటన్ పాలిస్టర్ అనమాట. ఇది ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజను, ఇంకా అందుకని ఇది ఎట్లనో వేసుకొని ఉండలేము. అందుకనేసి ఇంకా నేను రిటర్న్ పెడుతున్నాను. బాగుంది, డ్రెస్ అయితే బాగుంది, నాకు నచ్చింది. కాకపోతే ఏంటంటే పాలిస్టర్ అని పెట్టేస్తున్నా. రిటర్న్ పెట్టేశాను ఆల్రెడీ. ఇవ్వండి, నిన్ననే వచ్చింది. సైజు కూడా నాది కాదు, మా అమ్మాయి సైజు. తనకి ఎందుకు ఇప్పటి నుంచి చుడిదార్స్ అని, తను కూడా వేసుకుని ఉండలేదు కదా అని. ఇవన్నీ ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఐరన్ చేయడానికి, ఇంకా మడత పెట్టడానికి అన్నమాట. నాకు ఈరోజు ఈ పనితో సరిపోతుంది. ఐరన్ కొన్ని వైట్ బట్టలు ఉన్నాయి, యూనిఫామ్ పిల్లలవి, అవేమో ఐరన్ చేయాలి. ఇంకా కొన్ని బట్టలు ఏమో జస్ట్ ఫోల్డింగ్ చేయడం మాత్రమే, ఫోల్డింగ్ చేసి పెట్టేయడమేని. ఈ డ్రెస్ బాగుందా? ఇది కూడా మొన్ననే తీసుకున్నానండి, కాటన్ది. అదండి కాటన్ డ్రెస్, సమ్మర్లో వేసుకోవడానికని తీసుకున్నాను. ఇది కొంచెం ఐరన్ చేయాలి. నిన్నే తీసుకున్నాక తడిపాను అనమాట. తడిపి కాటన్, ప్యూర్ కాటన్. కాటన్ కొంచెం సమ్మర్ కదా అనేసి తీసుకుంటున్నాను, లేకపోతే నేను ఏ డ్రెస్లోనే వేసేసుకుంటాను, నాకు అట్లా ఏమి ఉండదు. కొన్ని రీల్స్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఫోన్ వస్తుంది, రీల్స్ చేసుకున్నాక నాకు కొంచెం టైంపాస్ అవుతుంది. ఇప్పుడైతే బట్టలు అయితే ఐరన్ చేస్తున్నానండి. మిషన్లో బట్టలు వేసేసాను. బట్టలు అన్నీ అయిపోయినాయి అనమాట, ఆరబెట్టేసాను. ఇంకో రౌండ్ అయితే వేసాను. ఇప్పుడైతే ఇంకా టైం వేస్ట్ ఎందుకని బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాను. కొన్ని బట్టలు అయితే పిల్లలు ఐరన్ చేసిన అండి. ఈ బట్టలు అయితే ఐరన్ చేసిన పిల్లల యూనిఫామ్స్. సాటర్డే రోజుకి వైట్ యూనిఫామ్ అనమాట వాళ్ళకి. అయితే ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇది మా సారది ప్యాంటు ఐరన్ చేస్తున్నాను. టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది. 12:30కి 1 లోపు ఈ బట్టలు అయితే అవగొట్టేస్తాను, ఐరన్ చేసేస్తాను. ఐరన్ చేసుకున్నాక ఇంకా తినడం, పండుకోవడం, ఇంకా అంతే. చేసే పని ఏముందండి, ఇంకా పనులన్నీ ఒకటే అయిపోయినాయి, చేసేసుకున్నాను తొందరగా. ఫ్లిప్కార్ట్లో మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెట్టారండి, ఇప్పుడే వచ్చింది. ఇయర్ బడ్స్. సీజర్ కావాలా? ₹1000 అంట. ఇది 3rd టైం కొంట మీ డాడీ. ఏంది స్టిక్కర్ తీసినా రావట్లేదు.
ఛార్జర్స్ అన్నీ సపరేట్గా ఇచ్చాను. ఛార్జర్ ఛార్జింగ్ పెట్టేసి ఉంచుదామా డాడీ వచ్చినప్పటికి. డాడీ వాడుకుంటారు. క్వాలిటీ బాగుంది. ఇంతకు ముందు కూడా తీసుకున్నాం ఇలాంటివే. కలర్ అయితే బాగున్నాయి, బ్లూ కలర్. ఛార్జింగ్ లేదు మమ్మీ, ఫస్ట్ పెట్టది. ఛార్జింగ్ పెడదాం ఒక నిమిషం. దీనికి ఏ ఛార్జర్ అవుతుందో, సీలింగ్ టైప్ లేకపోతే బాగా ఛార్జర్ ఇస్తే కదా చాలే. వాళ్ళు ఛార్జర్ ఇయ్యరు నాన్న, ఓన్లీ వైరే ఇస్తారు. అది వైర్ చాలితే చాలు కదా. మా అమ్మాయి కూడా వచ్చేసిందండి. నా నెంబర్ ఇచ్చా చేయలేదు అయితే. అయితే ఇల్లు క్లీనింగ్ ఉంది. ఆ ఛార్జర్ పెడదాము. ఇంకా మీ డాడీకి రెండు ఛార్జర్స్. డాడీ వస్తారా? డాడీ ఎందుకు వస్తారు? ఛార్జర్ తీసుకెళ్ళలేదు. తగ్గించుకోండి. చాలా తగ్గించాను. డాడీ ఛార్జింగ్ ఎలా పెడతారు? అంతే. అది మంద కాదు. ఇప్పుడు లైట్ వెలిగింది. ఏంటది? ఏంటిది? ప్రోగ్రెస్ కార్డా? ఎంత ఉందో ప్రోగ్రెస్ కార్డు. మార్క్స్ ఎలాగేసాయో చూపిస్తాను. ఇది 139. 140కి. ఇది ఎప్పుడుది? ఇది ఇప్పుడు అయిన ఎగ్జామ్. ఇప్పుడుదే ఒకటే ఇస్తారా రిజల్ట్? FA3 అయ్యింది కదా, దాని రిజల్ట్ ఇస్తారు. ఏ ఎగ్జామ్ అయితే దాని రిజల్ట్. అంతకు ముందుది ఇవి 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 ఇది 136. 136 ఏంటికి? రెండు సేమ్ వచ్చాయి. మీ టీచర్కి కరెక్ట్గా చెప్పు. నీ లిప్స్ ఏంటి అంత రెడ్డగా కనిపిస్తున్నాయి? నాకు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఏంటి ఇది? 600కా 494 వచ్చాయా? 594 వచ్చాయా? 550 వచ్చినాయా? స్కూల్ జాయిన్ అయిన స్టార్టింగ్దా? అంతే. ఏం ఇంప్రూవ్మెంట్ ఉంటుందో చూస్తాను. ఇదైతే FA3నా? ఇది FA3 అండి. ఇది FA3కి 99% వచ్చింది. ఓకే, కానీ ఇది మాత్రం స్టార్టింగ్లోదంట. చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఇది 99%, ఇది 82% స్టార్టింగ్లోనే వచ్చింది. ఇది స్కూల్ జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ రిపోర్ట్. ఇది ప్రజెంట్ రిపోర్ట్ ఇప్పుడుది. మొన్న లాస్ట్ మంత్, ఈ మంత్ FA3 ఎగ్జామ్స్. ఈ మంత్ FA3 ఎగ్జామ్స్కి, ఈ ఎగ్జామ్కి ఈ మార్క్స్ వచ్చాయన్నమాట. 139, 140కి. దానికి 99%. పెట్టు. ఏంటి చింపేయట్లేదు? నాకు తెలుసు, నువ్వు నీట్గా ఉంచు ముందు. పోతే 3000 కట్టాలి. 3000, 5000 చెట్లు కాస్తున్నాయి. మీరు జాగ్రత్తగా 100, 3000. దానికి 3000 ఎవరు కట్టరు. ఇది ఇట్లా ఉన్నాయి. మీ డాడీకి నచ్చిందో ఓకే, నచ్చపోతే రిటర్న్ పెట్టడానికి పార్సల్ కవర్. ఆకలి వేస్తే ఆగు, నాకు బోల్డ్ పని ఉంది. ఇల్లు ఊడవాలి, 6 అయిపోతుంది టైము. ఓకేనండి, ఇల్లు అయితే ఊడుస్తున్నాను. 6 అవుతుంది టైము.
అయితే ఆకలి ఆకలి అంటున్నారు. మార్నింగ్ ఈవినింగ్ వచ్చిన వెంటనే స్కూల్ నుంచి వాళ్ళకైతే రాగి పునుగులు వేస్తున్నాను. హెల్తీ ఫుడ్ అని, కొంచెం ఆయిల్ కాకపోతే తప్పదని ఇవ్వండి రాగి పునుగులు అయితే వేస్తున్నాను. నాన్న టీవీ సౌండ్ తగ్గించు. వాళ్ళైతే తింటున్నారు మంచిగా, టీవీ చూసుకొని తింటున్నారు. రాగానే ఇట్లా పెట్టిస్తే మళ్ళీ డిన్నర్ వరకు మనకి ఏ పేచి ఉండదు, మన పని మనం చేసుకోవచ్చు చక్కగా. ఆయిల్ అంటే నాకు చాలా భయం అండి బాబు, అందుకే దూరంగా ఉంటా, దగ్గరకే పోను. ఏమైనా పేలుతుందో ఏంటో అన్న భయం. పేలదు, చాలాసార్లు చేసినా, కానీ కొంచెం ఉంటుంది కదా భయం అనేది, అందుకు దగ్గరికి పోను. అయిపోయింది, కొంచెం ఉంది పిండి, లాస్ట్ అయిపోయింది. మా సారు కూడా వస్తే మా సారు నేను రెండు తింటాను. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. కొంచెం బట్టలు ఉన్నాయి చేత్తో ఉతకాల్సినవి. మా అబ్బాయిది డ్రెస్ యూనిఫాము అది కొంచెం ఉతికి ఆరబెట్టాలన్నమాట. ఇంకొంచెం బట్టలు అయితే ఉన్నాయి, కొంచెం కాదు చాలా ఉన్నాయి బట్టలు, అవి అయితే మడత పెట్టాలి. నైట్కి టిఫిన్ ఏదో చేసేసి మడత పెట్టాలి. ఇంకా రైస్ అయితే పెట్టాను, కొంచెం పునుగులు అయితే తిన్నారు. మళ్ళీ రైస్ అయితే అవుతుంది. ఇది పప్పు ఉంది, మార్నింగ్ చేసిన పప్పు వేసుకొని కొంచెం రైస్ తింటారు. ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. నేను గుడ్ బై చెప్పేటప్పటికే లైటింగ్ పడిపోతుంది నా ఫేస్ మీద. మా లంచ్ అయితే అయిపోయింది, సారీ మా డిన్నర్ అయితే అయిపోయింది. లంచ్ అంటున్నాను మాటికి. ఇగోండి మా పిల్లలు అయితే నవ్వుకొని పడుకుంటున్నారు. మొహాలు చూడండి కప్పేసుకుంటున్నారు. చాలా చాలా చెప్పుకోలేని ఇన్సిడెంట్ అనమాట అది. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా వాడు మధ్యలో మాట్లాడుతున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.